హాయ్ గైస్, సింపుల్ ప్రాసెస్ లో బీరకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే భలే టేస్ట్ గా ఉంటుంది. నేనైతే బీరకాయ పచ్చడి చేసుకునేటప్పుడు ఎప్పుడు అయితే బీరకాయకి అయితే పీల్ ఆఫ్ చేయనండి, అదే విధంగా ఉంచి మాత్రమే చేస్తూ ఉంటాను. అలాగే నాకు టేస్ట్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే బీరకాయను శుభ్రంగా కట్ చేసి ముక్కలను అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే లైట్ గా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అదే విధంగా అయితే మనం ధనియాలు, దంచి పెట్టుకుని వెల్లుల్లి ఉంది కదా, అల్లం వెల్లుల్లి, వాటిని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడైతే బాగా వేగాయి కదా, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుని బీరకాయలు అయితే ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, అదే విధంగా అయితే చింతపండు అయితే వేయండి. నేనైతే కొంచెం ఎండుమిర్చి ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి ఇంక పచ్చిమిర్చి అయితే వేయట్లేదు. ఇప్పుడైతే ఒకసారి లిడ్ తో అయితే కవర్ చేసుకుని ఒక 5 మినిట్స్ అదే విధంగా ఉంచండి. కావాల్సితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చడి అయితే మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ అయితే చేసుకున్నాను. దీన్ని తిరుగుమాత కూడా పెట్టొచ్చు, లేదంటే ఇలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.